చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకున్నామండి. ప్రేమగల తండ్రి, కృపగల మా నాయన, మీకు వందనాలు తండ్రి. మీరు మాకు ఇచ్చినటువంటి జీవగ్రంథంలోని విషయాలు నాయన మమ్మల్ని నిత్య జీవానికి నడిపించే కనుక వాటిని మేము పరిశీలిస్తుండగా చెబుతున్న నాకు ఆత్మ సహాయం కావాలని అర్థిస్తూ వింటున్న వారు కూడా నాయన మరి శ్రద్ధగా మంచి మనసుతో వినటానికి కావలసినటువంటి సహాయమును దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలండి. దేవునికి పనికిరాని నువ్వు ప్రార్థించుట న్యాయమా? దేవుని పనికిరాని నువ్వు ప్రార్థించుట న్యాయమా అనే అంశాన్ని మనం ఆలోచించబోతున్నాం. ఈ అంశంలో మనకు రెండు కనపడుతున్నాయి ప్రాథమికంగా, లేకపోతే ముఖ్యంగా కనపడేవి రెండు. ఒకటి పని, రెండు ప్రార్థన. నిజంగా ఈరోజు క్రైస్తవుల అనేటువంటి వాళ్ళు పని అనేదాన్ని పక్కన పెట్టి ప్రార్థన అనేదాన్ని తీసుకొని ఎక్కువగా ప్రార్థనకు ప్రాధాన్యతనిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. అలాగని ప్రార్థన చెయ్యొద్దా? చెయ్యాలి. ఎలా చేయాలి? ఏమంటే ఎలా చేస్తే దేవుడు వింటాడు? ఇదిగో ఈ విషయాలను మనం ఆలోచించబోతున్నాం. నిజంగా ఈరోజు ప్రార్థన గురించిన విషయాలలో ప్రతి మనిషి జీవితంలో నుండి ప్రార్థన ఉండాలండి అంటారు. మరి పని అవసరం లేదా? ఏమండి, ఈరోజు ప్రార్థన పరులుగా, ప్రార్థన యోధులుగా చాలామంది కనపడతారు. ఇదిగో ప్రార్థన జీవితం కలిగి ఉండాలండి అంటారు. ప్రార్థనతో ప్రపంచాన్నే మార్చేయొచ్చండి అంటారు. అంటే ప్రార్థనకు ఎంత ప్రాముఖ్యతనిచ్చారంటే చూడండి, మామూలు ప్రార్థన, మళ్ళీ గొలుసు ప్రార్థన, ఏకాంత ప్రార్థన, రహస్య ప్రార్థన, ఉపవాస ప్రార్థన, సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన, ఇలా రకరకాలుగా ప్రార్థనలు ఎన్ని ఉన్నాయి మీరు చెప్పండి? చాలానే ఉన్నాయి. మరి పని, దేవుడి పని, అది చేయనవసరం లేదా? ఈరోజు నిజంగానండి ప్రార్థనలో మనుషులు మునిగిపోయి ప్రార్థనలు పెట్టుకుంటున్నారు. ఇదిగో ఏ సేవకుడు ఇంటికి వచ్చాడు అనుకోండి, అయ్యగారు ప్రార్థన చేయండి అని అనగలుగుతున్నారు, కానీ అయ్యగారు వాక్యం చెప్పండి అని ఎవరు అంటారో మీరు చెప్పండి. అంటే అందరికీ కావాలి ఏంటి? ప్రార్థన. మరి ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అనగా మనుషులు దేవునితో మాట్లాడటం. నిజంగా ఏ గొప్ప వ్యక్తి అయినా మనుషులను మాట్లాడడానికి అవకాశం ఇస్తాడా? మిమ్మల్ని ముఖ్యమంత్రి మాట్లాడడానికి మీకు అవకాశం ఇస్తాడా? ఏమండి, ఒక ఎమ్మెల్యేనే ఇవ్వడు, లేదా మనూరు సర్పంచే ఇవ్వడు. అంతెందుకండి, అంతేనా? నిజంగా దేవుడండి ఆయనతో మాట్లాడే అవకాశం మనకిచ్చి, నాన్న నువ్వు ఎప్పుడైనా మాట్లాడి నేను వింటాను. అర్ధరాత్రి మాట్లాడతావా? నిజంగా అర్ధరాత్రి మీరు ఎవరికైనా ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడతారండి? ఒరే ఇప్పుడేమరా పొద్దున మాట్లాడంటారు. కానీ దేవుడు ఎంత మంచి ఆపర్చునిటీ మనకి ఇచ్చాడు మీరు చెప్పండి. కానీ అలాంటి ఆపర్చునిటీని ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే దుర్వినియోగం చేస్తున్నాము. ఏమండి, నిజంగా ఈ ప్రార్థనను మనం ఏం చేస్తున్నామంటే దుర్వినియోగం చేస్తున్నాము. ఇదిగో ఆయనతో మనం మాట్లాడటం, మరి ఆయన నీతో మాట్లాడటం, ఆయన నీతో మాట్లాడతాడా? ఏమండి, నిజంగా ఆయన మాట్లాడతాడు అంటే ఎలా మాట్లాడతాడు? నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయగానే బిడ్డా అని నీ గదిలోకి వచ్చేస్తాడా? ఏమండి, దర్శనాలు ఏమైనా జరుగుతాయా? ఆయన నీతో మాట్లాడడం అంటే ఈ 66 పుస్తకాలను చదవటం, ఆయన నీతో మాట్లాడటం, నువ్వు ఆయనతో మాట్లాడటం ప్రార్థన, ఆయన నీతో మాట్లాడటం ఇదిగో వాక్యం చదవటం. మరి ఈరోజు ఏది ఎక్కువ చేస్తున్నారు?
ప్రార్థన అంటే నేను ఎక్కువగా మాట్లాడతాను నాన్న, నువ్వు తక్కువగా మాట్లాడాడు. ఒక పాఠశాలలో విద్యార్థులు ఎక్కువగా మాట్లాడితే బాగుంటుందా, ఉపాధ్యాయుడు ఎక్కువగా మాట్లాడితే బాగుంటుందా మీరు చెప్పండి. విద్యార్థి ఎక్కువగా మాట్లాడుతున్నాడు అనుకోండి, 24 గంటలు అతనే మాట్లాడుతున్నాడు అనుకోండి, ఏమండి జ్ఞానం వస్తుందా విద్యార్థుడికి? ఈరోజు నిజంగానండి ప్రార్థన అని నువ్వు ఎక్కువగా దేవునితో మాట్లాడుతున్నావు, కానీ ఆయన మాటలకు అవకాశం ఇస్తున్నావా? ఆయన వాక్యం వింటారా? ఆయన వాక్యాన్ని వినాలని ఎంతమంది అనుకుంటారు మీరు చెప్పండి. 24 గంటలు ప్రార్థనలు. అందుకని ఈ ప్రార్థనలు కూడా సపరేట్ ప్లేసులు, స్థలాలు, ప్రార్థన గోపురాలు అంటాడు. గోపురంకి ఎక్కే ప్రార్థన చేయాలా? ప్రేయర్ టవర్స్ వినలేదా? విన్నారు కదండి. ప్రార్థన గోపురాలని, ప్రార్థన ఏమండి శిఖరాలని, ఏమంటే మేడ గదుల ప్రార్థన అని. నిజంగా ప్రార్థనకు చూడ ఎంత విలువనిచ్చారండి. ఇంకెలాంటి ప్రార్థనలు మీరు చెప్పండి. పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయా? పెన్నులకు కూడా ప్రార్థన అండి. అంటే ఆ పెన్ను తీసుకొని రాసేస్తే నువ్వేం చదవనవసరం లేదు ఇంట్లోనా? ఈ ప్రార్థన పేరుతో ఇంకా చాలా మోసాలు, వ్యాపారాలు జరిగేస్తున్నాయి. మీకు తెలుసా? ఇదిగో ప్రార్థన చేసిన నూనె, ఇది ఎంతో తెలుసా? లీటర్ ఇంత. ఏమండి ఇవి ప్రార్థన చేసిన కర్చీపులు, ఇవి ప్రార్థన చేసిన జలము. నిజంగానండి ఈ ప్రార్థన అని మనిషిని ప్రార్థన మాయలోనే ఉంచారు, కానీ దేవుని పని చేయాలని ఎవరు ఆలోచించారు మీరు చెప్పండి. అందుకనే దేవుని పని ఏమంటే దేవునికి పనికిరాని నువ్వు, దేవుని పనికిరాని నువ్వు ప్రార్థించుట న్యాయమా అని ఈ పాఠం పేరు పెట్టడం జరిగింది. ఏమండి ఎందుకంటే ఈరోజు ప్రార్థన అని ప్రార్థన మీద పడిపోతున్నారు, కానీ అసలు నీ ప్రార్థన ఆయన వింటాడా? నీ మాట ఆయనకు వినబడుతుందా? ఏ భక్తుని చూసిన ప్రార్థన అండి ఇంత. ఎందుకంటే టీవీల్లో కూడా మీరు చూడండి, ఈయన ఇలా బోధిస్తుంటాడు, కింద మీ అవసరతల కొరకు ఏమండి మీకు ప్రార్థనలు చేయబడును, ఏంటో సరుకులు ఇక్కడ అమ్మబడును అన్నట్టుగా, ఏమండి ఈ అంగట్లో పలానా సరుకులు మీకు దొరుకుతాయి అన్నట్లుగా ఎలాంటి అడ్వర్టైజ్లు ఇస్తారు మీరు చెప్పండి. మీకు అప్పులా, రోగాలా, బాధలా, ఇబ్బందులా, చేతబడులా, దయ్యాలా? వీడు ఎక్కడ అంగట్లో చెప్తుంటాడు మీకు ఏ రకం కావాలి, ఏమండి బియ్యమా, కారమా, ఉప్పా, ఇవన్నీ వీడు చెప్తున్నాడు కదండి. అలా ఇతను కూడా అండి. అంటే మీ అవసరతల కొరకు ఇదిగో ఫోన్ చేయండి, మీ ప్రార్థన అవసరతల కొరకు. ఇదిగో నిజంగా ఇలాంటివి వీళ్ళు చేసేస్తున్నప్పుడు మరి కనీస ఆలోచన ఏదైనా మనకుందా? అసలు దేవుడు ఇతను చేసే ప్రార్థన వింటాడా, లేదా నేను చేసే ప్రార్థన వింటాడా? ఎందుకంటే ఇప్పుడు భూమి మీద ఎవరైనా మన మాట వినాలి అంటే 10 నెంబర్లు కరెక్ట్గా కొట్టాలండి. చివర్లు ఒక్క నెంబర్ మిస్ అయిందండి, 8 ఉండాలి, 7 వచ్చింది అంతే. 7 కదా, ఒక్కటే కదండి మిస్ అయింది. మాట్లాడవచ్చు కదా, అతను మాట్లాడు. మీరు ఏదైనా ఒకవేళ నెంబర్ తగిలితే వేరే వాళ్ళు మాట్లాడతారు, లేదంటే మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ తప్పుగా ఉంది సరి చేసుకోండి అంటారు. అది ఏమండి 10 నెంబర్లలో ఒక నెంబర్ ఒక మనిషి దగ్గర మాట్లాడడానికి కరెక్ట్గా ఉండాలి కదా. మరి నీ దాంట్లో రీఛార్జ్ ఉండాలి, అది వేరే. అంతే కదండి. రీఛార్జ్ కొంపదీసి అయిపోయింది అనుకోండి, మీ దగ్గర సరైన బ్యాలెన్స్ లేదు, చెక్ చేసుకోండి అంటది. ఒక వ్యక్తి దగ్గర మాట్లాడడానికి మనకి ఇన్ని అవసరమైనప్పుడు నెంబరు, కరెన్సీ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలన్నప్పుడు దేవునితో మనం మాట్లాడుతున్నప్పుడు నిజంగా మన మాట ఆయనకి వినపడుతుందా? దీన్ని ఎవరండి ఆలోచిస్తున్నారు? దీన్ని ఎవరో ఆలోచించకుండా 24 గంటలు ప్రార్థన చేసేది ఏంటి? 24 గంటలు ప్రార్థనేనా? గొలుసు ఇతను అయిపోగానే మళ్ళీ ఇంకొకరు అలా టచ్ చేస్తారు, మళ్ళీ ఇంకొకరు గొలుసు అండి. నిజంగా ఈ ప్రార్థనల పేరులతో మోసం జరుగుతుంది, మాయ జరుగుతుంది. అది క్రైస్తవులు తెలుసుకోవాలి. దేవుడు ఎంతో అద్భుతమైన ఆపర్చునిటీ, నాన్న మీరు నాతో మాట్లాడండి. కానీ ఆయనతో మాట్లాడమని చెప్పినప్పుడు ఎవరు మాట్లాడతారు మీరు చెప్పండి? ఎవరు మాట్లాడితే ఆయన వింటారు? చూద్దాం మనం, ఎవరు మాట్లాడితే ఆయన వింటాడు. అసలు మన ప్రార్థన ఎలా ఉండాలి? ఏమండి ఎవరు చేయాలి ప్రార్థన?
యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందామండి. దేవుడు పాపుల మనవి ఆలకింపడట. ఏమండి చెప్పేస్తున్నాడు భక్తుడు, దేవుడు పాపుల మనవి ఆలకింపడు. నేను పాపాత్ముల నోట నుండి వచ్చే మాట నా చెవికి వినపడదు. పాపులెవరు మరి? పాపి అని ఎవరిని అంటారండి? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి ఒకసారి. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించుచున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటున్నప్పుడు ఏది ఆజ్ఞ? ఈరోజు దేవుని ఆజ్ఞ అనగానే ఇదిగో దేవుడు ఇశ్రాయేలు దగ్గర కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడండి అని 10 ఆజ్ఞలు పెట్టుకుంటాడు. ఈ ఆజ్ఞలు మీరితేనండి పాపాత్ముడు, లేకపోతే పుణ్యాత్ముడా? ఈ 10లో నువ్వు ఒకవేళ 10 అనుకుంటే ఈ 10లో ఆదాము దేనిని మీరాడు? మీరు చెప్పండి. ఆదాముకు చెప్పాడండి దేవుడు, ఇదిగో నువ్వు పండు తినొద్దు, ఆజ్ఞలో ఉందా ఇది? 10 నువ్వు 10 అనుకుంటే, ఈరోజు చాలామంది 10 అనుకుంటున్నారు. ఆయన ఆజ్ఞలు 10నండి. ఏంటి 10నా? ఈ 10లో నువ్వు ఏది తప్పిపోకూడదా? మీకు ఒక విషయం చెప్పమంటారా? ఈ 66 పుస్తకాలు ఆయన ఆజ్ఞలే. ఏమండి? ఈ 66 పుస్తకాలలో ఉన్నవన్నీ ఆయన మాటలే. మరి ఆయన మాటల ప్రకారం నీ జీవితం ఉందా? ఈ 10 ఆజ్ఞలని ఏమంటే నిజంగా ఈ 10 గురించి ఆలోచిస్తున్నారా కానీ మరి ఆదాము అసలు ఏ ఆజ్ఞను మీరాడు? ఆయన నువ్వు తినొద్దు అన్నాడు, తిన్నాడు. నా మాట వినలేదు నువ్వు. నేను తినవద్దని చెప్పినటువంటి వృక్షఫలమును నువ్వు తింటివి కనుక ఇదిగో నువ్వు శపింపబడినవాడు. నిజంగా చూడండి, ఆజ్ఞను అతిక్రమించడం, దేవుని మాటను తప్పడమే, ఆయన మాట ప్రకారంగా ఉండకపోవడమే పాపం చేయటం. మేము నరహత్య చేయలేదండి, వ్యభిచారం చేయలేదండి, ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదని మేము ఉంటున్నామండి. ఏమండి? పొరుగు వాంది ఏది ఆశించట్లేదండి, దొంగతనం. ఏమండి? నిజంగా ఈ ఆజ్ఞలు మేము పాటిస్తున్నాం అనుకుంటున్నారు కానీ నిజంగా 66 పుస్తకాలను మీరు చదవండి, వాటి సారాన్ని మీరు పట్టండి. దేవుని మాటను మీరు ఎలా మిస్ అవుతున్నారో మీకు అర్థమైపోతుంటుంది. నిజంగా ఇలా వాక్యానుసారంగా బ్రతకని వాళ్ళు ఎంతమంది అంటే అందరూ, అంటే తెలుసు కదండి అన్నమాట. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆ పరలోకానికి ఎవరు కూడా అర్హులు కాదంటున్నాడు ఆయన. ఎందుకు? ఏ భేదము లేదు నాయన. మరి ఒకడును తప్పకుండా అందరూ పాపం చేసేశారు. అంటే ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి విషయాల పట్ల మనిషికి అవగాహన లేదు. దేవుడు చెప్పినట్లు బ్రతకటం లేదు. మరి అలా బ్రతకకపోగా నువ్వు ప్రార్థన చేస్తే నీ మాట వింటాడా? పాపాత్ముల ప్రార్థన దేవుడు వినడు. మరి ఈరోజు నువ్వు ఆయన ఆజ్ఞను మీరావా? మేమెక్కడ మీరామండి అంటారా? ఆయన ఆజ్ఞ అంటే తెలుసా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. నువ్వు బాప్తిజం తీసుకున్నవాడుగా అంతే కదండి. బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఏం చేయమని చెప్పాడు? మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము, మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. బాప్తిజం తీసుకున్న వారులారా అందరినీ నా శిష్యులుగా మీరు చేయండి. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయంలో కూడా ఈ మాటలు కనపడతాయి. చూడండి ఒకసారి. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము, ఏమండి? మత్తయి రాసిన 28వ అధ్యాయము 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి
పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములు మీరు అందరికీ బాప్తిజం ఇచ్చి అందరిని నాకు శిష్యులుగా చేయండి. సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ఆయన ఆజ్ఞ ఇస్తే ఈ ఆజ్ఞను ఎంతమంది పాటిస్తున్నారు? ఈ ఆజ్ఞను పాటించక 4 గోడల మధ్య భజనలు చేసుకుంటున్నారు క్రైస్తవులు. మీరు కాదా? గోపురాలు కట్టుకొని ప్రార్థనలు చేసేస్తున్నారు. మేము ప్రార్థనలు వీరులమండి, ప్రార్థన పరులమండి. 24 గంటలు ప్రార్థనతో ప్రపంచాన్ని జయిస్తారా? ఏమండి, ఈరోజు ప్రార్థన అని నిజంగా దేవుడు ఎంతో గొప్ప అవకాశాన్ని మనకిస్తే ఆయన మాటలు లేకుండా చేసేసారండి ప్రజలకి. ఆయన మాటలు తక్కువ, ప్రార్థన ఎక్కువ. ఆయన మాట ఉంటే నీ జీవితం బాగుంటుందా? ప్రార్థన ఉంటే బాగుంటుందా చెప్పు? ఆయన మాట ఉండాలండి మన జీవితంలో. కానీ ఈరోజు ప్రార్థన అనే దాన్ని ఎలా పెట్టేశారు మీరు చెప్పండి? ఎక్కడ చూసిన గంటలు తరబడి ప్రార్థన. వాక్యానికి తక్కువ అండి సమయము. వాక్యం ఇదిగో నువ్వు 1/2 అవర్ చెప్పాలి. విదేశాల్లో నుండి ఎలాంటి కల్చర్ వచ్చేసిందో తెలుసండి ఈ వాక్య చెప్పే విషయంలో. కరెక్ట్గా 25 నిమిషాలు పాటిస్తారటండి. అతను అలా 25 నిమిషాలు అలా బెల్లు కొట్టగానే ఆటోమేటిక్గా కిందకి దిగిపోతాడండి. అతను అలా సెట్ చేసేసారు. అతను ఇంక అలా వెళ్ళిపోయి అలా లోపలికి వెళ్ళిపోయి మరి బయటకు వచ్చి మందిరంలో కూడుకోవాలి అతను. అంటే వాక్యం ఇంతే చెప్పాలి. వాక్యానికి సమయం ఇవ్వరా? ఏం చెప్తారండి అంటారు. కానీ ప్రార్థనలకైతే నువ్వు చేయి అందరూ చేసే. ఇంట్లో లేదు, ఇవిడ చేయదు, ఇక్కడ మాత్రం చేసేస్తుంది. ఏమండి, అసలు ఎందుకు వస్తున్నారు? నిజంగా వాక్యం విని నేర్చుకోవడానికి వస్తున్నారా? వాక్యం వింటే మీకు అర్థమవుతుంది ఆయన కోసం ఏం చేయాలి. ఏ పని లేదనుకుంటున్నారా? సువార్త పనిలో ఉండాలండి. ఒక పాపి మారితే కదా సంతోషించేది. మరి ఆ పనిలో, సువార్త పనిలో మనం అందరం ఉన్నామంటారా? ప్రార్థనలో ఉంటే పనిలో ఉన్నట్టు కాదు. ఫర్ ఇన్ఫర్మేషన్, యేసుక్రీస్తుల వారు పగలంతా దేవాలయములోను మందిరములోను ఏం చేస్తున్నాడట? బోధ, రాత్రి ప్రార్థన. కానీ మన వాళ్ళు మొత్తం ప్రార్థనేనండి. ఒక ఆయన ఏమంటే గోపురాల్లో ప్రార్థన. ఏంటయ్యా ఈ ప్రార్థన అంటే, ఏమంటే ప్రార్థన అండి ఇది, అందరి కోసం మేము ఇక్కడ ప్రార్థన చేస్తాం. ప్రేయర్ టవర్స్ ఇవి. ఆ ప్రేయర్ టవర్స్లో ఒక మైక్ ఏమో పైకండి, ఒక మైక్ ఏమో ప్రజలకి. ఈ మైక్ ఏంటయ్యా పైకంటే ఇది దేవుడికండి. ఆహా, దేవుడికి మైక్లో చెప్పాలా? గట్టిగా ప్రార్థన చేయండి. గట్టిగా ఎందుకు? వినపడదా ఆయనకి? గట్టిగా ఎందుకు చేయాలంటే ఆయనకు వినపడదా? ఆయన వైపు మైక్ తిప్పేస్తారా? ఆయనకి నిజంగా ఏం వినపడుతున్నాయో తెలుసా? సణుగు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయము, మీరు 10వ వచనాన్ని ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఏమండి 10వ అధ్యాయం 10వ వచనంలో, మీరు సణుగకుడి. సణుగు అంటే దేన్ని అంటారు చెప్పండి? సణుగు అంటే పక్కలో మాట్లాడుతుంటాడు, అస్సలు మనకు వినపడదు. వాడు ఏంట్రా సణుక్కుంటున్నాడు అంటారు. అంటే మనకు వినపడి ఉండదు సరిగా. ఆ సణుగు కూడా ఏమవుతుందట? దేవునికి వినపడుతుంది. అంటే నువ్వు గట్టిగా చేయాలా? గట్టిగా చేయమ్మ, నువ్వు ఇంకా గట్టిగా చేయి. దేవుడు ఇప్పుడు నీ మాటను వింటున్నాడు ప్రియ బిడ్డ అంటాడు. ఇతను ఎంత గట్టిగా అరుస్తుంటారు మీరు చెప్పండి. ఈ అరుపులతో, ఈ కేకలతో ఈరోజండి చర్చీలు అద్దెకు దొరకవు. మీరు కావాలంటే ట్రై చేయండి. ఎవరన్నా చర్చి కంటే మేము ఇవ్వమండి. ఎందుకు? ఆ గోల, ఆ ఈలలు, ఆ కేకలు. నువ్వు రా అంటాడు అంతే. ఇప్పుడు అంతే, దిగిపో అని అరుస్తుంటాడు అంతే. ఏమర్థమైందండి ఈరోజు? నిజంగా వాక్యము తక్కువ, ప్రార్థనలు ఎక్కువ. ఆయన మీ సన్నుగు కూడా ఆయనకు వినపడుతుంది. ఇంకా డీప్లోకి వెళ్ళిపోతే ఆయన అంటాడు, కీర్తనకారుడు దావీదు గారు అంటాడు 139వ కీర్తన 4వ వచనంలో,
మాట నీ నాలుకపైకి రాకముందే అది పూర్తిగా నాకు తెలుస్తుంది. నాయనా, నీ మనసులో ఏముందో నాకు తెలుసయ్యా. ఏమండి, ఎలా ఉంటుంది చెప్పండి? నీ మాట నాకు తెలుసు. ఏమండి, అంటే మాట మన నాలుకపైకి రాకముందే అది దేవుడికి తెలిసిపోతున్నప్పుడు నిజంగా మళ్ళీ నువ్వు దేవుడికి ఏదైనా చెప్పవలసి ఉన్నదా? గంటల తరబడి ఆయన దగ్గర చెప్పవలసి ఉన్నదా? సరే ఆలోచించండి. ఈ ప్రార్థన గురించిన విషయాలు ఈరోజు మనిషికి ప్రియులారా చాలా వరకు తెలియవనే చెప్పాలి. అందుకని ఈరోజు ఇష్టానుసారంగా ప్రార్థనలు చేసేస్తున్నాడు గంటల తరబడి. కానీ ఒక విషయాన్ని మీరు గమనించండి ప్రియులారా, ఆయన మన సనుగులు వింటున్నాడు. మన నాలుక మీదకి ఇంకా మాట రాకముందే కట్ అవుతుంది చూడండి. ఏమండి, అంటే మాట అనేది మన నాలుకపైకి రాకముందే అది పూర్తిగా ఆయనకు తెలుసు. అంతేకాదండి, మన ముందు, మన వెనక, మన కుడి ఎడమలు అన్నీ ఆయనకు తెలుసు. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. ఎన్నిసార్లు చదువుకోలేదు మీరు చెప్పండి? దేవుడట మనలో ఎవరికి కూడా దూరంగా ఉండేవాడు కాదు. మరి ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటాడు ఆయన? దగ్గరగా ఉంటాడు ఆయన. మరి దగ్గరగా ఉంటాడని నీకు తెలిసినప్పుడు నువ్వేంటి ఆయన ఎక్కడో ఉండి ప్రార్థన చేస్తే వింటాడు అనుకుంటావు? ఏమండి, కట్ అవుతుంది చూడండి. హలో, ఏమండి, ఈరోజు మనుషుల ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, నా ప్రార్థన దేవుడికి వినబడాలి, నేను చేస్తే ఆయన వినాలి అనుకొని పెద్దగా మాట్లాడడం, ఏమంటే పలానా చోట చేయటం, గోపురాల్లో చేస్తే వింటాడనుకోవడం, ఇది మనుషుల యొక్క వెర్రితనం. నీ మనసులో ఉన్న మాట ఆయనకు వినపడుతుంది. ఈరోజు దేవుడిచ్చిన అవకాశాన్ని ఎలా మార్చేశారు మీరు చెప్పండి? ఏమండి, ఒక ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడడానికి నీకు అపాయింట్మెంట్ దొరికినప్పుడు నువ్వు ఎంత మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? ఇదిగో నీకు అవసరమైనవన్నీ ఏవో చీట్లు రాసుకుంటాడు ఆ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు. ఇదిగో మా ఊరి సమస్యలు ఇవ్వండి, పెద్ద పెద్ద సమస్యలు ఇవ్వండి అని. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు మా ఇంట్లో లైట్ అస్సలు వెలగటం లేదే అన్నావు అనుకో, నువ్వు మీ ఇంట్లో లైట్ వెలగలేకపోతే ముఖ్యమంత్రిని అడగాల. ఆ వీధిలో కరెంటు పని చేసేవాడిని అడిగితే సరిపోదు? అయ్యా, మరి మా వీధిలో కూడా ఏమంటే అందరూ రోడ్ల మీద సరిగా నడవటం లేదు, సరిగా బస్సులు రావటం లేదు. ఇంకో అతని కింద మంత్రులు ఎంతోమంది ఉంటారు, వాళ్ళని అడిగితే సరిపోతుంది కదా. అంటే చిన్న చిన్న విషయాలు మనం మంత్రుల దగ్గర పంచుకుంటే వాళ్ళు వింటారా? ఏంట్రా ఈ గోల అయితే బయటికి తోసేయండిరా అంటాడు. ఈరోజు మన ప్రార్థనలు వాళ్ళు ఎలా ఉంటాయంటే, ఒక ఆవిడ ప్రార్థన చేయమంది. దేనికోసం చేయమని తెలుసా? నేను బాత్రూములు కడుతున్నానండి, ప్రార్థన చేయండి. ఏంటి బాత్రూములు కడుతుంటే ప్రార్థన చేయాలా? ఏమండి, నిజంగా ఈరోజు ప్రార్థనలు ప్రియులారా దేనికోసం చేసేస్తున్నారు మీరు చెప్పండి? మీరు రాసే పెన్నుకు ప్రార్థన, మీరు వాడే సబ్బుకు ప్రార్థన, మీరు వాడే క్రీముకు ప్రార్థన, మీరు కట్టుకునే ఇంటికి ప్రార్థన, మీరు వాడుకునే అన్నిటికీ ప్రార్థన ప్రార్థన ప్రార్థనని. ఈ ప్రార్థనను ఎలా చేశారంటే నిజంగా దుర్వినియోగం చేశారు ఈ క్రైస్తవులు. ఎంతలా చేసేసారంటే వాక్యం లేకుండా చేసేసారండి. వాక్యము తక్కువైపోయింది, అందుకనే ప్రార్థన అంటాడు అంతే. ఏదో నువ్వు ప్రార్థన చేస్తే అవతల వ్యక్తి మారుతాడా? ఎవరో ఒక ఆయన చెప్పుకొని వచ్చాడు, ఒక ఆయన కోసం 50 ఏండ్లు ప్రార్థన చేశాడండి అని. ఏంటి వాక్యం చెప్పలేదు? అట్లయితే వాక్యం చెప్పలేదా? వాక్యానికి విలువనివ్వాలి ప్రియులారా. ఇదిగో ప్రార్థన నువ్వు చేయని అవకాశం ఇచ్చాడు. మరి ఎలా చేయాలి ప్రార్థన చూపిస్తాను. అది కూడా బైబిల్లో నిజంగా ఎన్నో విషయాలు మనకు వ్రాయబడ్డాయి మనం తెలుసుకోవటానికి. వాటినంతా పక్కన పెట్టేసి ఎక్కువసేపు మనం ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ఎక్కువసేపు నువ్వు వాక్యం విను, అప్పుడు నువ్వు ఎలా బ్రతకాలో నీకు అర్థమవుతుంది. ప్రార్థన కన్నీళ్ళు గార్చమేడనా? కన్నీళ్ళు గార్చావనుకో ఏం మంత్రి దగ్గరైనా ముందు తీసేయండి అంటాడు ఇతన్ని.
నీట్గా నీకు ఏం కావాలో అడుగు. అందుకని ఈ ప్రార్థనలు దేవుడు వినేటువంటి దేవుడు మీ ప్రార్థన ఏమవుతుంది అన్నాడు తెలుసా? ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి, 14వ వచనం చదవండి సరిపోతుంది. నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములని కిందకు అలా చెప్పుకుంటూ పోతూ ప్రియులారా 15వ వచనంలో కింద ఒక మాట అంటాడు, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఎందుకు వినను అంటున్నాడు? నేను చెప్పింది చెయ్యక మీరు ప్రార్థన చేస్తారేంటయ్యా? నేను చెప్పిండే మాటను మీరు ఫాలో అవుతూ ప్రార్థన చేస్తే బాగుంటుంది కదా. నేను చెప్పిన పని చేయకుండా మీరు ప్రార్థన చేస్తే, అందుకనే మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. దేవుని పని చెయ్యకుండా ప్రియులారా మనం ఎంత ప్రార్థన చేసినా మన ప్రార్థన దేవునికి వినపడదు, ఆయన వినడు అసలు. మరి మన ప్రార్థన దేవునికి వినపడాలంటే ఎలా ఉండాలి ప్రార్థన? మోషే గారు దేవునికి ప్రార్థన చేశాడు. ఎలా చేశాడో చూద్దాం ఒకసారి. నిర్గమకాండం 32వ అధ్యాయం, నిర్గమకాండం 32వ అధ్యాయం 10వ వచనం నుంచి 14వ వచనాల వరకు రాసుకోండి ప్రియులారా. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోసేతో చెప్పగా, మోసే దేవుడైన యెహోవాను బతిమాలుకొని అంటే ప్రార్థన చేస్తున్నాడు. మోసే మాట్లాడుతున్నాడంటే ఆయన మాట్లాడుతున్నాడు, వాక్యం చెప్తున్నాడు. ఆయన మాట వచ్చిందంటే వాక్యం, ఈయన మాట్లాడుతున్నాడంటే ప్రార్థన. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మోసే బతిమలాడుతున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఒకసారి చూద్దామండి. యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన ఈ ప్రజల మీద నీ కోపము మండనేలా? ఆయన కొండలలో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింపజేయునట్లు కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని ఈ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడుము. ఏంటండి ప్రార్థన? ఎలా ఉంది ప్రార్థన? దేవుని కోసం ప్రార్థన. అయ్యా, నువ్వు ఒక మాట ఇచ్చావు కదయ్యా, ఇదిగో ఈ ఐగుప్తు దేశం నుండి కానానుకు ఈ ప్రజలు నడిపిస్తానని చెప్పావు, ఈ పాలు తేనెలు ప్రవహించు ఆ దేశాన్ని వారికి ఇస్తానని చెప్పావు. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వకుండా మధ్యలోనే వీళ్ళందరూ చంపేస్తే ఏంటి? ఇశ్రాయేలుల దేవుడు వాళ్ళందరినీ మార్గ మధ్యంలోనే చంపేశాడా? ఈ కొండల మధ్యంలోనే చంపేశాడా అని మీకేమొస్తుందయ్యా? ఘనత మీకు వస్తుందా అని ప్రియులారా దేవునికి ఘనత వచ్చే విషయములు అడిగాడు. చూడండి, దేవునికి, అయ్యా నీకు ఘనత ఇలా రాదయ్యా. నిజంగా ఆయన ప్రార్థన ఎలాంటిదంటే స్వార్థపూరితమైనది కాదు. తన కోసం అడగలేదు. దేవుడు ఎంత గొప్ప ఆపర్చునిటీ ఇచ్చాడంటే, నిన్ను గొప్ప చేస్తాను. ఏమండి? నిన్ను గొప్ప చేస్తానంటున్నాడు. చూడండి, ప్రభువు నన్ను గొప్ప చేయంటాం మనం. ప్రభువు నాకు ఇచ్చే, ప్రభువు నాకు అది లేదు ఇది లేదు. ఇక్కడ మోసేకి వచ్చినటువంటి ఆపర్చునిటీ ఎలాంటిది మీరు చెప్పండి? తీసండి. ఓకే, ఇక్కడ మనం ఆలోచించినప్పుడు మోషే ఎలాంటి ప్రార్థన చేశాడండి? నిన్ను గొప్ప చేస్తానంటే, వద్దయ్యా నేను గొప్పవాడు కాదయ్యా, మీరు గొప్పగా ఉండాలి.
మీరు గొప్పగా ఉండాలంటే మీ నామ ఘనత ఏమైపోతుందయ్యా? మీరిప్పుడు చంపేస్తారు, వీళ్ళనందరూ ఇశ్రాయేలందరూ చంపేస్తారు, మీకు పేరుంటుందా? ఏమైందే, దేవుడు పెద్దగా కాపాడుతాను తీసుకుని వెళ్ళాడు, మార్గ మధ్యంలో చంపేశాడయ్యా అని ఐగుప్తులు మీకోసం చెప్పుకోవాలా? దయతో ఈ కోపాన్ని మానుకోండి అయ్యా. విన్నాడా దేవుడు ప్రార్థనను? కిందకి మీరు చదవండి. కిందకి మీరు చదివితే, నీ సేవకులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు మీరు ఏం చేశారు? మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని, నీవు వారితో ఆకాశ నక్షత్రం వల్ల మీ సంతానమును అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానంకి ఇచ్చేదనని, వారు నిరంతరం దానికి హక్కుదారులు అవుతారని నువ్వు వారితో ప్రమాణం చేసావు కదయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకోవయ్యా నువ్వు అని ఆయన కీర్తి గురించి ఆలోచించాడు మోషే. అందుకని దేవుడు ఏం చేశాడు కింద, అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. దేవుడు ప్రార్థనను విని, సరే నాయన నీ ప్రార్థన విని నేను ఏ కీడు చేయలేని కోపము చల్లార్చుకున్నాడండి. ఈ ప్రార్థన మనలో ఉందా? అయ్యా ఎప్పుడు మమ్మల్ని గొప్ప చెయ్య, మా కుటుంబం గొప్ప చెయ్య అని మన కోసము మన ప్రార్థనలు ఉంటాయే, కానీ నీ సంకల్పాన్ని నేను నెరవేర్చాలయ్యా, ఈ ప్రజలను నేను నీ దగ్గరకు నడిపించాలయ్యా. ఈ ప్రార్థనలు ఎవరికైనా ఉన్నాయా? ఏమండి, అవతల వాళ్ళ గురించి ప్రార్థన చేసే ఒక మంచి భక్తి మనలో ఉందంటారా? మీరు చెప్పండి. మోషే ప్రార్థన చూడండి ఒకనాడు ఎలా ఉంది ప్రియులారా. అందుకనే దేవుడు మోషే ప్రార్థన ఎందుకు విన్నాడు మీరు చెప్పండి? ఆయన ప్రార్థన దేవుని పని కోసం, ఆయన మాటను నిలబెట్టే ప్రార్థన అది. అయ్యా నువ్వు ఇచ్చిన మాట ఏమవుతుంది? నువ్వేమిచ్చావు మాట? అబ్రహాముకు కానీ, ఇస్సాకు కానీ, యాకోబుకు కానీ, ఇదిగో ఈ భూమిని నువ్వు ఇస్తానని చెప్పావే, ఇప్పుడు ఇక్కడే చంపేస్తే ఏమవుతుంది? ఆ మాట ఎలా ఉంది మీరు చెప్పండి? ఈ ప్రార్థన ఎలా ఉంది? దేవుని పనిని నిలబెట్టే ప్రార్థన నువ్వు చెయ్యాలి. ఆయన పనిలో భాగంగా, ఆయన చిత్తములో భాగంగా నీ ప్రార్థన ఉండాలి. కానీ నీ కోసం ప్రార్థన చేసుకుంటావా? నీకేం కావాలో తెలియదా తండ్రికి? ఏ కుమారుడైనా ఏమండి తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు ఆకలి అవుతుంది నాయన, రొట్టెనివ్వవా? అప్పుడు తండ్రి, అదిగో రొట్టె లేదు, పాము ఉంది, పట్టుకొని తిను అంటాడా? ఏమండి, ఈ రాళ్ళు ఉన్నాయి, రొట్టెలు చేసుకొని తిన అంటాడా? అక్కడ మనం చదువుతాం కదా యేసుక్రీస్తుల వారు చెప్పేది, చెడ్డవారని ఈ తల్లిదండ్రులే మనకు అవసరమైనవన్నీ మనకి ఇస్తున్నప్పుడు దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలతో నిత్యం పొగడబడుచున్నాడు. అపవిత్రతకు ఆయన చోటు ఆయనకు లేదు కదండి, ఆయనలో లేదు కదండి. అలాగే నిన్ను పుట్టించాడు, నిన్ను కన్నాడు, నిన్ను వదిలేస్తాడా? కానీ ఎప్పుడు మనకి వీటి మీదే ధ్యాస. ఎలా బ్రతకాలో ఏమో. మన చింత అంతా దేని మీద ఉంటుంది మీరు చెప్పండి? తినే తిండి, కట్టుకునే బట్ట, కట్టుకునే ఇల్లు, చేసుకునే వ్యాపారం, వీటిని మించి ఏమైనా ఉందా చెప్పండి? దేనికోసం ఏం చింతిస్తున్నాం? ఆయన నీ కోసం చింతిస్తున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన మీద. విచిత్రమైన మన చింత తలుచుకుని మరి ఆయన అడుగుతుంటాం మనం. అందుకని ప్రార్థన ఎలా చెయ్యాలో తెలీదు. నువ్వు ప్రార్థన చెయ్యను కను ఏడ్చేస్తుంది ఒక ఆవిడ. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, యేసుక్రీస్తు సిలువలో రక్తం కార్చాడు. కార్చాడు, మరి నీకోసమే. అది తలుచుకొని ఏడుస్తావా? ఆయనేమో అమ్మ నా కోసం ఎందుకమ్మ ఏడుస్తావు, నీ కోసం నీ పిల్లల కోసం ఏడవయ్యా అంటే, లేదు నన్ను ఆయన కోసం ఏడుస్తానంట దేవుడా. ఏమో మీకు అర్థమైంది ప్రార్థన? మీరు ఎలా బ్రతుకుతున్నారు? నిజంగా ఆయన చెప్పినట్లు బ్రతుకుతున్నారా? ఏమండి, ప్రపంచంలో ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు ఒకసారి ఆలోచించి, ఆయన మార్గంలో నువ్వు వాళ్ళు నడిపించేవాడుగా నువ్వు ఉన్నావా? ఎవరికి అర్థమైంది మీరు చెప్పండి ప్రార్థన? ఏసీ ఒక మోసే ప్రార్థన ఎలా ఉందో మీరు చూడండి. దేవుడు ఈ ప్రార్థనను విన్నాడు. ఇంకొక ప్రార్థన చూద్దాం చూడండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12, 13, 14 వచనాలండి. యెహోవా ఇశ్రాయేలు ఎదుట
యెహోషువ, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలను నిలువుము అని యెహోవాకు ప్రార్థన చేశాడటండి. నిజంగా ఇక్కడ సూర్య చంద్రులు ఆగిపోవడం మనం చూస్తుంటాం. మరి ఇతని ప్రార్థన దేవుడు ఎందుకన్నాడు? ఇది కూడా దేవుని నామ ఘనత కొరకు, అంటే ఆయన పనిలో భాగంగా తన కోసం అడిగాడండి. ఇక్కడ యెహోషువ గారు తన కోసం అడిగాడా? మీరు చెప్పండి. ఇశ్రాయేలు కొరకు, అంటే ప్రజల కొరకు ప్రార్థన ఉండాలి. వాళ్ళను రక్షించటం కొరకు నీ ప్రార్థన ఉండాలి. వాళ్ళను బాగు చేసేదిగా నీ ప్రార్థన ఉండాలి. ఈరోజు ఎలా ఉన్నాయి మన ప్రార్థనలు? మన ఉద్యోగాల కోసం, మన పిల్లల కోసం, మన పెళ్ళిళ్ళ కోసం, మన కార్యక్రమాల కోసం ఇవే ఉన్నాయి. కానీ ప్రార్థనలు పాపిని మార్చే వాక్యం కొరుకున్నాయా ప్రార్థనలు? మీరు చెప్పండి. ఆయన పనిలో భాగంగా మన ప్రార్థనలు ఉన్నాయంటారా? మీరు చెప్పండి. ఇదిగో యెహోషువ మనవిని దేవుడు వింటాడు. అందుకని 14వ వచనంలో అంటాడు, యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దాని తర్వాతే కానీ ఉండలేదు. ఎందుకు విన్నావయ్యా నువ్వు ఆయన మనవి? అంటే నా పనిలో భాగంగా ప్రార్థన చేశాడయ్యా యెహోషువ. నా ప్రజలను రక్షించడానికి ప్రార్థన చేశాడు. అతని కోసం స్వార్థపూరితమైన ప్రార్థన చేయలేదు. ఎలా ఉందండి ప్రార్థన? ఏమండి, మరొక ప్రార్థన చూద్దాం. చూడండి, యాకోబు పత్రికలో, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలండి. యాకోబు పత్రిక ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు ఏమండి భూమి మీద వర్షం రాలేదటండి. ఇతని ప్రార్థన అతని కోసమా? కాదు. చెడిపోతున్న ఆ జనాంగం నీ గొప్పతనం తెలియాలయ్యా. నువ్వంటే ఏంటో వీళ్ళకి తెలియాలి. కరువు వచ్చింది కదండి. నిజంగా ఎంత భక్తిగా ఉంటుందంటే అతని ప్రార్థన. ప్రియులారా, 3.5 సంవత్సరాలు నిజంగా భక్తిగా అతని ప్రార్థన ఉందా? 3.5 సంవత్సరాలు భక్తిగా ఉన్నాడు. 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తండ్రి అన్నాడట. మళ్ళీ విన్నాడా మాట? మళ్ళీ వినేసి ఇక అప్పుడు వర్షం రావడం మొదలైంది. ఈరోజు మన ప్రార్థన, మన భక్తి 3.5 సంవత్సరాలు ఉంటుందా? జీవితాంతం ఉంటుందా? నెల ఉంటుందా? బాప్తిజం తీసుకున్న ఒక రోజు ఉంటుందా? బాప్తిజం తీసుకున్న తొలి రోజులు బాగానే ఉంటారండి. ఆ రోజు ప్రార్థన కానీ వాళ్ళు రావటం కానీ ఎంత బాగుంటుందో. నెల అయిందనుకోండి బాప్తిజం తీసుకుని, సంవత్సరం అయిందనుకోండి, ఇంకేమవుతుంటుంది? ప్రార్థన, వాక్యం వినటము ఇవన్నీ మారిపోతుంటాయి. సేవకుడికి వేదన అండి. సేవకుడికి ఎవరి వలన? సంఘస్థుల వలన. ఎన్నిసార్లు చెప్పాలి? రండి రండి రండి, మీరు వాక్యం వినండి, ఇంకా అనేకులను తీసుకురండి. మీరే రారు, ఇంకా అనేకులను ఎక్కడ తీసుకొస్తారో చెప్పండి. మీకు అర్థమవుతుందా? దేవుని విషయాలు అర్థమైనటువంటి మనమే. నేను కరెక్ట్గా సంవత్సరం ఈ సంఘం నియమించిన ప్రకారంగా సంవత్సరం తప్పిపోలేదండి, అన్ని రోజులు వచ్చానండి అన్నాడు. చేతులు ఎత్తండి. ఒక్క సేవకుడు తప్ప, ఆయనే వస్తాడు అన్నిటికి. అంతే కదండి. నేను ఖచ్చితంగా అండి ఈ సంవత్సరంలో మా సంఘం ద్వారా ఇన్ని కార్యక్రమాలు పెట్టారు, ఇన్ని కూడికలు జరిగాయి, అన్ని కూడికలను హాజరయ్యానండి అనేవాళ్ళు ఎంతమంది? కానీ అన్ని రోజులు పనికిన్న వాళ్ళు ఉంటారు. ఏమండి, అన్ని రోజులు తిన్నవాళ్ళు ఉంటారు. అందుకని ప్రతిరోజు తింటారు, అన్ని పూట్ల తింటారు. కానీ దేవుని విషయంలోకి వచ్చేసరికి నిజంగా మన ఆలోచనలు ఎలా ఉన్నాయి మీరు చెప్పండి. కనుక దేవుని పనిలో ఉండి మనం ఆలోచించినప్పుడు, ఆయన చిత్తం గురించి మనం ఆలోచించినప్పుడు ప్రియులారా, ఆ భాగంలో మనం ఏమైనా దేవుణ్ణి అడిగితే ఆయన నెరవేరుస్తాడు, ఆయన వింటాడు. కానీ నీ ఇష్ట ప్రకారంగా ఆయన పనిలో లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినడు.
ఇక్కడ చూడండి, 3.5 సంవత్సరాలైన భక్తిగా ఉన్నాడా? భక్తిని కోల్పోలేదండి ఏలియా. మనలాంటి స్వభావం కలిగిన వాడే. భక్తిని కోల్పోకుండా 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవా అన్నాడు. మళ్ళీ వర్షం వచ్చేసిందండి. కానీ ఈరోజు మనం నెల బాగుంటే ఇంకొక నెల బాగుండం, ఇప్పుడు బాగుంటే మరోసారి బాగుండం. ఎందుకు మనం ఇలాంటి వేషాలు వేస్తున్నామంటే వాక్యం మనకు సరిగా అర్థం కాలేదు కనుక. ప్రియులారా, వాక్యం మనకు అర్థమైతే మన ప్రార్థన ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. దేవుని పనిలో మనం ఉంటూ ఆయన పనిని ముందుకు వెళ్ళటానికి ప్రార్థన అవసరమే. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఆయన పనిని ముందుకు తీసుకొని వెళ్ళటానికే ప్రార్థన అవసరం. కానీ పనిలో లేకుండా నీకు పని దొరకాలని ప్రార్థన కాదు. మీకు అర్థమవుతుందా? మీ ఆరోగ్యాల కోసం ప్రార్థన కాదు, మీ ఇండ్ల కోసం ప్రార్థన కాదు, మీ కుటుంబాలు బాగుండటం కోసం ప్రార్థనలు కాదు, వీటి కోసం నువ్వు చర్చిలో వచ్చి చెప్పటం కాదు. ఆయన పని ఎలా జరుగుతుంది, ఆత్మల రక్షణార్థమై ఎలా జరుగుతుంది, ఎంతోమందిని రక్షించమని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నారు కదా. మరి ఆ పనిలో సంఘం ఉందా? ఆ పనిలో మేమున్నామా? ఆ పనిని చేయమని ప్రోత్సహిస్తున్నామా సేవకుల్ని? ఇలా ఉన్నారా అండి? ప్రార్థనతో 4 గోడల మధ్య దేవా 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 అనుకుంటున్నారు, కానీ పని ఎవరు చేస్తున్నారండి? కనుక పని చెయ్యకుండా ప్రార్థన చేస్తే దేవుడు వినడు. ఆయన పనిలో భాగంగా నువ్వు అడగాలి. ఇదిగో అడిగాడు ఒక ఆయన రాజు, సొలొమోను మహారాజు. ఏమడిగాడు దేవుని దగ్గర? ప్రార్థన చేశాడు, అయ్యా నీ జనములను ఏలాలి, నాకు బుద్ధి చాలదు. అదే అడిగాడా? ఇంకేమైనా అడిగాడా? చూడండి ఒకసారి రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 7, 8, 9 వచనాలండి. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. నా దేవా యెహోవా ప్రార్థన చేస్తున్నాడండి. నీవు నా తండ్రి అయిన దావీదునకు అయితే నేను బాలుడను, నాకు జ్ఞానం తక్కువగా ఉందయ్యా. ఇదిగో నాకు బుద్ధి చాలదయ్యా, నాకు జ్ఞానమునివ్వని ప్రార్థన చేశాడు. మరి విన్నాడా దేవుడు ప్రార్థన? విన్నాడు. విని అద్భుతంగా జ్ఞానాన్ని ఇచ్చాడు. జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, అడగనిది ఇచ్చాడు. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు దేవుడు అతని ప్రార్థన ఎందుకు విన్నాడు మీరు చెప్పండి? తన ప్రజలను ఏలటానికే అడుగుతున్నాడు. ఇది మీకు అర్థమైతే, ఈ సీక్రెట్ అర్థమైతే దేవుని పనిలో ఉండి నువ్వు అడుగు, నీకు వస్తాయి. ఆయన పనిలో లేకుండా నీ జీవితం నువ్వు కొనసాగించడానికి అడుగుతారా? మీ జీవితాన్ని మీరు భూమి మీద బ్రతకటం కోసం, ఇదేదో అంటారు కదండి, ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తు యేసునందు మీరు నిరీక్షించిన వారు మీరైతే మీరేమవుతారట? మనుషులందరికంటే దౌర్భాగ్యులవుతారు. ఈ జీవిత కాలంలో బ్రతకటానికి, ఈ జీవితంలో మనకు ఉపయోగపడే వాటిని మనం దేవుని దగ్గర అడుగుదామా? అందుకోసం ఇచ్చాడు నీకు అవకాశం, ఆయనతో మాట్లాడే అవకాశం. పురిలారా, ఇదిగో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు కదా. ఆ పనిలో ఏవైనా ఆటంకాలు ఉన్నాయా? మీకు ఏవైనా కావాలా? అడగండి నన్ను. ఆయన పనిలో భాగంగా అడిగితేనే ప్రార్థన వింటాడు. కానీ మన కోసం ఏమండి, ఈ భూమి మీద బ్రతకటం కోసం ప్రార్థనలు చేస్తే వినడు. ఫర్ ఇన్ఫర్మేషన్, లోకంలో చాలామంది ఇవే ప్రార్థనలండి. అందుకని మీ ప్రార్థన అవసరతలు ఏంటి? అవసరాల కోసం దేవుణ్ణి నమ్ముకుంటారా? ఆయన అవసరాలు గుర్తించవా? ఎప్పుడు నీవేనా? నీకేం కావాలో తెలుసు. అందుకని నువ్వు పుట్టక ముందే నీకు కావలసినవన్నీ పెట్టాడు. ఇది కావాలని నువ్వు మళ్ళీ నోరు తెరిచి అడగవలసిన అవసరతలు. ఆయన పనిలో నువ్వు ఉండు. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని నువ్వు వెతుకు. ఆయన రాజ్యము అనగా సంఘము ఎక్కడుంది? నిజమైన ఆయన మాటలు చెప్పే సంఘము. వెతుకుతున్నారా? సంఘాన్ని ఎవరు వెతకడం లేదు. ఇక్కడ ఏదో
భజన చేస్తున్నారు, మేము కూడా చేద్దాం, వాక్యం ఎలా ఉన్నా పర్లేదు, అయ్యగారు చెప్పిందే వేదం, మేము విన్నదే ఇంకా అదే చాలు అనుకుంటున్నారు. వాక్యాన్ని పరిశీలించే వాళ్ళు ఎంతమంది, దాన్ని ఆలోచించే వాళ్ళు ఎంతమంది? రాజ్యమును వెతుకో, నీతి, యేసుక్రీస్తుల వారి నీతి చెబుతున్నారా? ఆ యేసుక్రీస్తు అడుగు జాడలను నడవమని చెబుతున్నారా? అలాంటి నిజంగా సంఘంలో నువ్వు ఉండి నీతిని అనుసరించేవాడుగా నువ్వు ఉన్నప్పుడు, అంటే ఆ పనిలో నువ్వు ఉన్నప్పుడు నీకేం కావాలో సమస్తము నీ కోసం సమకూడి జరుగుతుంది. మీరు అడగవలసిన అవసరం లేదు. సమస్తం మీకోసం సమకూడి, నేను అనుకోలేదండి ఇది అంటారా? మీకోసం సమకూడి, మీకోసం సమస్తమును సమకూడి చేస్తాడు దేవుడు. ఎందుకు? నువ్వు ఆయన పనిలో ఉంటావు కనుక. ఒక కంపెనీ ఆఫ్టర్ ఆల్ నువ్వు చేస్తున్న పనిని బట్టి ఇతనికి కారు ఇవ్వాలండి, ఆ కంపెనీ ఆలోచించింది నీకోసం. ఎందుకు? బాగా పనిచేస్తున్నాడండి. ఇతనికి ఒక డ్రెస్ ఇవ్వాలండి, ఇతనికి ఇంత జీతం ఇవ్వాలండి. ఏంటి నీ కుటుంబ పోషణ కొరకు కంపెనీ ఆలోచించిందా? ఆలోచించదు మీరు చెప్పండి. చాలా కంపెనీలు ఆలోచిస్తాయి కదండి. అంతెందుకంటే మీకు రోగం వస్తే ఇదిగో ఈఎస్ఐ ద్వారా చూపించుకోండి అంటారు. అంటే మీకోసం, మీ కుటుంబం కోసం ఆలోచించింది కంపెనీ. ఎందుకు? నువ్వు పని చేస్తున్నావు కనుక. నువ్వేం పని చేస్తున్నావు? నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడాలి దేవుడు. నీ కోసం, నీ శరీరాన్ని పెంచుకోవడం కోసం నువ్వు పని చేస్తున్నావా? శరీరాన్ని ఇచ్చిన దేవుని కోసం పని చేస్తున్నావా? ఆలోచించండి. కనుక పనిలో లేని వాళ్ళముగా ఈరోజు దేవుని ఆయనకు ప్రార్థనలు చేసేస్తున్నాం ప్రియులారా. ఆ ప్రార్థనలు ఆయన వినడు. ఏమండి? నిజంగా ఒకనాడు యేసుక్రీస్తులో ఎలా పనిచేశాడు చూడండి. లూకా రాసిన సువార్త 21వ అధ్యాయం 31వ వచనం. లూకా రాసిన సువార్త 21వ అధ్యాయం 31వ వచనం. అటువలే ఇరవై 21:31 చదవండి. 31 ఇదేనా? రైట్. ఒక మాట ఏమని ఉంటుందంటే, ఓకే, పగలు ఉన్నంత వరకు ఆయన పని చేసి ఇంతకుముందు చూపించు మాట 37 చదవండి. 37 ఆయన ప్రతిదినం, అది వెరీ గుడ్, ఆ మాట అండి. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాటలు వినటానికి దేవాలయము యొద్దకు పెందలకడ వచ్చుచుండ్రి. అంటే ఎప్పుడు, ప్రతిరోజు దేవుని పనిలో, సువార్త పనిలో ఉన్నాడు. అందుకని ఎప్పుడు ప్రార్థన చేసిన దేవుడు విన్నాడా వినలేదా మీరు చెప్పండి. మన ప్రార్థనలు ఎందుకు వినటం లేదు దేవుడు? ఎందుకంటే మనం పనిలో లేము, మన పనుల్లో ఉన్నాం. అందరము సొంత కార్యములలోనే ఉన్నాము ప్రియులారా. ఇది చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. అందరూ సొంత కార్యాల్లోనే ఉన్నాం. దేవుని పనులు ఎక్కడ ఉన్నాం చెప్పు. కానీ నువ్వు ప్రార్థన చెయ్యాలి అంటే, నీ ప్రార్థన ఆయన వినాలి అంటే, ఆయన పనిలో ఉంటేనే నీ ప్రార్థన వింటాడు. నువ్వు చక్కగా పనిచేసి ఒక కంపెనీకి నువ్వు చక్కగా ఉంటేనే నీ మాట యజమాని వింటాడు. ఇది మీకు తెలుసు కదా. పని పాటలేదు, నువ్వు తిరగకుండా వెళ్ళి జీతం ఇవ్వన్నావు అనుకో, నువ్వెవరు ఫస్ట్ గెట్ అవుట్ అంటాడు. ఈ భూమి మీద ఏమండి, మనకు అవసరమైనవి కావాలంటే అతను చెప్పినట్లు వినాలి, అతను చెప్పిన పనిని మనం చేయాలి ఒక యజమాని దగ్గర. మరి దేవుడి దగ్గర నీకు ఏదైనా కావాలని నువ్వేదో కళ్ళు మూసుకొని దేవుడా అంటే వచ్చేస్తుందా? ఆయన పనిలో ఉండి అడగాలి ప్రియులారా. అందుకనే ప్రతిదినము దేవాలయములో, ప్రతిదినము నువ్వేమో 24 గంటలు ప్రార్థన అంటాడు ఇతను. 24 hours ప్రేయరా? 24 ప్రేయర్. నిజంగా ఆ 24 గంటల ప్రార్థన ఎవరు మారుతారు మీరు చెప్పండి? ఆ ప్రార్థన ఎందుకు మీరు చెప్పండి? మాట్లాడుతున్నారు అనుకోండి, ఎవరైనా మాట్లాడే వాళ్ళు వస్తే మనకి ఎట్లా ఉంటుంది చెప్పండి? అబ్బా ఎప్పుడు మాట్లాడుతున్నాడు, కొంచెం అతని నుంచి దూరం పోవాలనుకుంటాం మనం.
వాగుడు కాయండి అతను అంటారు. అంతేనా? ఎక్కువ మాట్లాడడం అంటే ఇష్టమా చెప్పండి? అబ్బా అతనితో ఎందుకులేండి అనుకుంటారు. 24 గంటలు ప్రార్థన చేస్తున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది దేవునికి? ఎందుకురా బాబు వీళ్ళకి అవకాశాన్ని ఇచ్చాను నేను. చేరదు దేవుని దగ్గరకు ప్రార్థన. ఈరోజు ప్రార్థన అనే ఆ ముసుగులో సాతాను చేస్తున్న మోసం ఎవరికి అర్థం కావటం లేదు. ఆ ప్రార్థనలన్నీ ఆయన దగ్గరకు చేరటం లేదండి. నీ ప్రార్థన చేరాలంటే ఆయన పనిలో నువ్వు ఉండాలి. ఇదిగో యేసుక్రీస్తు ప్రార్థన చేరింది. అందుకనే వాక్యం ఏమని సెలవిస్తుంది తెలుసా? ప్రార్థనతో మనిషి మారుతాడా? దేని వలన మారుతాడు? రాయబడింది కదండి ఎక్కడ చూశాను, వినుట వలన విశ్వాసం కలుగునని. రోమిలకు రాసిన పత్రిక చదవండి ఇప్పుడు ఆ మాట. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ మాట. ఏమండి? రోమిలకు రాసిన పత్రిక, కాగా వినుట వలన విశ్వాసం మనిషికి కలుగుతుంది. కానీ నువ్వు ప్రార్థన చేయటం వల్ల కలుగుతుంది అనుకుంటే మనం కూడా ప్రార్థన చేసేవాళ్ళం. మనిషిలో విశ్వాసం ఎలా కలుగుతుంది? దేవుడి మీద నమ్మకం రావాలంటే నువ్వు వాక్యం చెప్పు. నిజంగా క్రీస్తును గూర్చిన మాటను చెప్పటం వలన అవతల వ్యక్తికి నమ్మకం వచ్చి, ఓహో దేవుడంట ఇదా, ఆయన కోసం నేను బ్రతకాలా, ఆయన కోసమే నేను పుట్టానని అతనికి ఆ విషయాలు అర్థమైపోయి దేవుని కోసం బ్రతకడానికి ముందుకు వస్తాడు. కానీ నువ్వు ప్రార్థన అని చేస్తూ ఉంటే విశ్వాసం వస్తుంది అతనిలో. దేవుడు చేస్తాడని వస్తాడు అంతే, చేయకపోతే వదిలేసి వెళ్ళిపోతాడు అంతే. అంతే కదండి? దేవుడు నీకు ఇస్తాడమ్మా రా అంటావు కదా, వస్తాడు, లేదా వెళ్ళిపోతాడు అంతే. ఇచ్చాడా కొంతవరకు కృతజ్ఞతగా ఉంటాడు, తర్వాత తన జీవితాన్ని మార్చుకోడు. నీ జీవితాన్ని మార్చేది దేవుని వాక్యం కనుక ఆ వాక్యాన్ని నువ్వు పంచిపెట్టే వాడుగా ఆ పనిలో నువ్వు ఉండి దేవుణ్ణి అడుగు. అప్పుడు దేవుడు నీకు అనుగ్రహిస్తాడే. కానీ ఏమండి, నువ్వు సువార్త చెయ్యకుండగా దేవుణ్ణి అడిగితే ఎవరు? సువార్త చేయని వాళ్ళు ఎవరు? పాపులు. అంతేనా? ఆజ్ఞ అతిక్రమం ఏంటండి? పాపం. నేనేమో చేర్చాను అనుకుంటున్నారా? మరి సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పమన్నాడు, సువార్త చెప్తున్నారా? లేదు. అంటే పాపులు. మరి పాపుల ప్రార్థన దేవుడు వింటాడా? విన్నాడు. కనుక దేవుని పని చేయకుండా మీరు ప్రార్థన చేయటం న్యాయమా? న్యాయమా? కాదు. అందుకనే కీర్తనలకారుడు ఒక మాట రాస్తాడు చూడండి. కీర్తనల గ్రంథం 109వ కీర్తన ముగింపులోకి వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం 109వ కీర్తన 5, 6, 7 వచనాలు చూద్దాం చూడండి. నేను చేసిన మేలుకు ప్రతిగా నేనేదో మీకు మేలు చేయాలని ప్రార్థన అనే దాన్ని మీకు పెడితే అది కీడైపోతుందయ్యా. ఏంటి మాట్లాడేస్తున్నారు మీరు నాతో మాట్లాడడం వల్ల ఏం జరుగుతుంది? నేను మీతో మాట్లాడడం వల్ల మీకు ఉపయోగం ఉందే, మీకు మేలు ఉందే. కానీ నేను మీకు 66 పుస్తకాలు ఇచ్చి మీకు మేలు చేశాను. దాన్ని పక్కన పెట్టి అది అయ్యగారు ఒకటే చదువుతారు. ఆయన చదివేటప్పుడు మనం తీద్దాం, ఇక్కడ ఇంటికి వెళ్ళగానే శుభ్రంగా జిబ్బేసి పెట్టేస్తాం ఒక దగ్గర. అంతే కదండి? బైబిల్ చర్చిలోనే చదువుతారు చాలామంది, చర్చిలోనే తీస్తారు. ఇంటికాడ అక్కడ పెట్టామా, మళ్ళీ ఆదివారం దానికి ఏమైనా దుమ్ముందేమో తూడ్చి మళ్ళీ శుభ్రంగా పట్టుకొని వస్తుంటారు. ఏమర్థమైందండి దేవుడు? ఏమర్థమయ్యాడు మీరు చెప్పండి? ఇక్కడ అంటాడు, నేను మేలు చేశాను మీకు, ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం, అంటే నేను చెప్పనిది మీరు చేస్తున్నారు అంటున్నాడు ఇక్కడ. 7వ వచనంలో అంటాడు, వాని ప్రార్థన పాపమవుతుంది. ఎందుకు పాపం అవుతుంది తెలుసా? నీ ప్రార్థన పని చెయ్యకుండా ప్రార్థన చేస్తే పాపం. కళ్ళు మూయాలంటే భయం రావాలి మీకు తెలుసా? పనిలో లేకుండా ప్రార్థన ఎలా చేస్తారు? అడగాలంటే ధైర్యం కావాలి కదండి. నువ్వు మాట్లాడుతున్నది ఎవరితో? ఆకాశమందున్న వానితో. మరి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నీకు భయం కానీ భక్తి కానీ ఉందా? ఓ
చేసేస్తున్నావా 24 గంటలు అనుకుంటున్నారా? నీ మాటలు కొద్దిగా ఉండవలెను, అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకు అంటాడు ఆయన. ఎందుకు ఆ మాట అన్నాడు? ప్రార్థన అయితే నాతో మాట్లాడవరా? మరి నా పనిలో ఉండి మీరు మాట్లాడుతున్నారా? పాపాత్ములుగా ఉండి మీరు మాట్లాడుతున్నారు. మరి మీ ప్రార్థన ఏమవుతుంది? పాపమవుతుంది. అది అందుకని యేసుక్రీస్తు ఏమంటాడంటే, చివరిగా ఆ మాటను చూసుకొని ముగించుకుందాం. చూడండి, 7వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 22వ వచనం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకములను అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని చెబుతున్నాడటండి. ఏమండి? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి అంటున్నాడు. చూడండి, మీరు ఇంకొక మాట కూడా చూడండి అక్కడ. చదవండి. ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారమే చేయువాడే. అంటే పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశిస్తాడు. తండ్రి చిత్తం కాకుండా నువ్వు ఏది చేసినా ప్రియులారా, ఏమండి, పరలోకానికి నువ్వు వెళ్ళవు. ఇంకొక మాట కూడా ఉంటాడు. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 46వ వచనం. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 46వ వచనంలో, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ఏమంటున్నాడండి? నేను చెప్పే పని చెయ్యండి, పని మాత్రం చేయము. ప్రభువా 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 స్తుతి 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 స్తుతి. స్తుతి అయిపోతుందండి అది. ఎన్ని స్తుతులు అయ్యా నువ్వు చేసేది? ఆయన అంటాడు, నేను చెప్పిన మాట ప్రకారంగా మీరు బ్రతకక నన్ను పిలవటం ఎందుకు? కనుక ప్రియులారా, ఆయన పనిలో లేకుండా నువ్వు ప్రార్థన చేయటం న్యాయమా? న్యాయం ఎంత మాత్రం కాదు. కనుక దేవునికి పనికిరాను నువ్వు ప్రార్థించుట న్యాయమా? న్యాయం కాదు. దేవుని పనిలో ఉండు, నువ్వు ప్రార్థన చేయి. నీకు ప్రార్థన ఎలా చేయాలో అర్థమవుతుంది, ఎందుకు చేయాలో అర్థమవుతుంది. ఇదిగో భక్తులందరూ ఎందుకు చేశారు ప్రార్థన? వాళ్ళందరూ ఎలా చేశారు ప్రార్థన? వాళ్ళది స్వార్థపూరితమైన ప్రార్థన కాదు. ఆయన పనిలో భాగంగా ఆయనను ఘనపరిచేది ప్రార్థన, ఆయన పనిని ముందుకు తీసుకొని వెళ్ళిపోయేది ప్రార్థన. అంతేకాని మన కోసం మనం అడిగేది ప్రార్థన కాదు. భక్తులు ఎవ్వరూ తమ కోసం చేసుకోలేదు. పనిలో ఉండి ముందుకు వెళ్ళటానికి ప్రార్థన అవసరమైంది. కనుక అలాంటి ప్రార్థనలు మీరందరూ చేసేవారుగా మీరందరూ ఉండవలసిందిగా ప్రేమతో ఈ విషయాలు చెబుతూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. నిజంగా మీకు పనికిరానటువంటి మేము, మీ పనికిరానటువంటి మేము ప్రార్థన చేయటం న్యాయమా? నిజంగా పాపుల మనవి మీరు ఆలకించరయ్యా. ఈరోజు మీ పనిని, సువార్త పనిని మేము చేయక, మీరు చెప్పినట్లు మా దేహాన్ని మేము నడపక ప్రార్థనలు మాత్రం చేసేవారుగా ఉంటే మా ప్రార్థన మీ దగ్గరకు రాదయ్యా. కనుక వీటినన్నిటినీ మేము నేర్చుకున్నాము. ఎంతోమంది భక్తుల ప్రార్థనలు కూడా మేము చూసాము. కనుక ప్రార్థనలన్నీ వినటువంటి మేము మరి మా ప్రార్థన ఎలా ఉంది అనేది మమ్మల్ని మేము చక్కగా సరిచూసుకొని మీకోసం ఉన్నతంగా పనిచేసి ప్రార్థన చేసేవారుగా మేమందరూ ఉండటానికి కావలసిన సహాయమును దయచేయండి. నిజంగా ప్రార్థన అంటే మీరిచ్చిన గొప్ప వరమయ్యా. అది అలాంటి వరాన్ని మేము దుర్వినియోగం చేసుకుంటున్నామా? ఒకసారి మమ్మల్ని మేము ఆలోచించుకోవాలి తండ్రి.
మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మీ పనిలో మేము వాడుకోవాలి. ఎంతోమంది నాయన మీ మాటలు తెలియక చీకటిలోనే ఉన్నారు. అలాంటి వాళ్ళని వెలిగించటంలో భాగంగా మీకు మేము ప్రార్థన చేయాలి. సువార్త పనిలో భాగంగా మా ప్రార్థన ఉండాలి. అనేకులు రక్షించడంలో భాగంగా మా ప్రార్థన ఉండాలి. కానీ ఈరోజు నాయన మా శరీరానికి అవసరతల కోసం మీకు ప్రార్థన చేసేస్తున్నాం, కానీ అవన్నీ మీరు మాకు ఇచ్చేశారు. ఈరోజు చిన్న చిన్న ప్రార్థనలు, నిజంగా శరీరం కోసం, అవసరానికి, జలుబు కోసం, దగ్గు కోసం, ఎగ్జామ్స్ కోసం, చిన్న చిన్న వాటికి ప్రార్థన ఉందే, కానీ మీ పని నాయన ఎంతో ఉంది. సాతాను దానికి అడ్డుకట్టలు వేసేసాడు మీ పని జరగకుండా. మరి ఆ పనిలో భాగంగా మీ పనిలో ముందుకు ఉండటానికి వాక్యాన్ని చక్కగా మేము పఠించిన వాళ్ళంగా నేర్చుకొని మీ పనికి సిద్ధపడిపోయి మీ శరణు మేము వేడుతున్నామా? ఒకసారి మమ్మల్ని మేము సరిచేసుకొని మీ కొరకు ఉన్నతంగా మేము మొరపెట్టడానికి కావలసినటువంటి సహాయమును దయచేయండి. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ సేవ చేస్తున్నటువంటి సేవకులు జ్ఞాపకం చేసుకోండి. సంఘస్థులను మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో పెద్దగా ఉన్నటువంటి అయ్యగారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా గొప్పగా అనేకులకు ఈ మాటలను, ఈ సత్యాన్ని అనేకులకు తెలియజేసి ఎంతోమందిని నాయన మీ ఆకలి తీర్చేవారుగా, మీకు వినపడే ప్రార్థనలు చేసేవారుగా, అనేకులను భక్తులుగా తీర్చిదిద్దే సంఘముగా ఈ సంఘాన్ని మీరు ఎత్తండి. అందరికీ మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆయుష్ని మీరు ఇవ్వమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరి కొందనాలండి.